ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ అనేది మనం తీసుకొని దీన్ని మనం క్రియేట్ అని చెప్తాము. సో, క్రియేట్ అని చెప్తే మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే ఒక వెబ్ పేజ్‌ని ఎలాగా డిజైన్ చేయాలి అనే దాని గురించి, అంటే స్లైస్ టూల్ అలాగే స్లైస్ సెలెక్షన్ టూల్ అనేది మనకి ఫోటోషాప్లో ఎలా ఉపయోగపడతాదో మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ నాకు నెక్స్ట్ టూల్కి వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే ఫ్రేమ్ టూల్ అని అంటారనమాట. ఓకే. సో, ఇక్కడ ఫ్రేమ్ అంటే ఏంటి? ఒక ఇమేజ్ని ప్లేస్ చేసుకోవడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక ఫ్రేమ్ని ఇక్కడ ఇలాగా డ్రా చేసుకోవాలి. సో, మనం ఫ్రేమ్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? ఫ్రేమ్లో ఒక ఇమేజ్ని మనం ప్లేస్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ తీసుకొని, సో మనకి ఏ ఇమేజ్ కావాలనుకుంటున్నామో ఒక ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసామనుకోండి. ఆ సెలెక్షన్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ని ఏం చేస్తామంటే మనం మూవ్ టూల్ సహాయంతో దీన్ని ఇలా డ్రాగ్ చేసామనుకోండి. అప్పుడు నాకు ఏమవుతుందంటే వాయిస్ వినిపించట్లేదు సార్. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే మనం లాస్ట్ సెక్షన్లో వెబ్ టెంప్లెట్ గురించి మనం ఎలా క్రియేట్ చేయాలో చెప్పుకున్నాం. సో, ఇక్కడ ఏంటంటే మనం ఫ్రేమ్ టూల్ తీసుకున్నాం. ఫ్రేమ్ టూల్లో ఒక ఇమేజ్ని మనం ప్లేస్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ అని చెప్పి ఒక ఇమేజ్ని మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం ఓపెన్ అనేది చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను? మూవ్ టూల్ అనేది మనం తీసుకొని, సో జస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ఇలాగా డ్రాగ్ చేస్తాను. సో ఇలా డ్రాగ్ చేసిన తర్వాత నాకేముంటుందంటే ఇక్కడ ఓన్లీ ఆ ఇమేజ్ అనేది ఎక్కడైతే ఫ్రేమ్ నేను క్రియేట్ చేశానో ఆ ఫ్రేమ్లో మాత్రమే మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా అవుటర్ పార్ట్లోని ఎక్కడా కూడా మనకు అది కనపడదు. అయితే ఇందులోనేంటంటే మనకి ఫ్రేమ్ టూల్లో రకరకాల షేప్స్ ఉన్నాయి. మనం కావాలనుకుంటే ఒక సర్క్యులర్ షేప్లో క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఒక ట్రయాంగులర్ షేప్లో మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ఒక పాలిగాన్ షేప్లో మనం క్రియేషన్ చేసుకోవచ్చు. అంటే ఇందులో మనకేంటంటే ఏ రకంగా అంటే మనకిక్కడ ఇంకోటి ఏంటంటే అన్యూనిఫామ్ షేప్లో, అంటే ఏది ఒక కస్టమైజ్ షేప్లో కూడా మనకి కావలసిన షేప్ని, అంటే షేప్ ఆఫ్ ద ఫ్రేమ్ని మనం ఇందులో క్రియేషన్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ లేయర్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఏం చేశాను? నేను ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని చెప్పాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఓపెన్ చేసుకున్నాను. దీన్నేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్నేమో ఇలాగ డ్రాగ్ చేశాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? నాకు మనం ఎక్కడైతే మనం తీసుకున్నామో అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్స్లోనేది ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అయిపోద్ది అనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ద లేయర్ బట్టి
సో మనకి అది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి తీసుకున్న అరేంజ్మెంట్ ఆఫ్ ద షేప్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇమేజెస్ అనేది మనకి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. అంటే అది ఏ షేప్లో అయితే, అంటే ఎక్కడైతే మనకది సెలెక్ట్ అవుతుందో ఆ ఏరియాలో నాకు ఆ షేప్లో ఆటోమేటిక్గా నాకు డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే అది ఒక్కొక్కటిగా మనం కావాలనుకుంటే డిఫరెంట్ షేప్స్లో మనం ఇక్కడ క్రియేషన్ అనేది మనం చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే ఫ్రేమ్ టూల్ అని అంటారు. సో ఇది ఏంటంటే మనకి ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ అని మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవుతుంది. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ టూల్కి వచ్చేసరికి ఏంటంటే ఐ డ్రాప్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. అయితే ఇందులో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ అని చెప్తాము. సో ఓపెన్ అని చెప్పిన తర్వాత నేనేం చేస్తాను, ఒక ఇమేజ్ని ఓపెన్ చేయాలి. సో ఇమేజ్ని ఓపెన్ చేయాలంటే మనం ఏం చేయాలి, సో ఇమేజెస్ అనేది మనం ఎక్కడైతే మనం స్టోర్ చేసుకున్నామో ఆ స్టోర్ చేసిన ఏరియాలోకి మనం అక్కడికి మనం వెళ్ళాలి. ఓకే, సో వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇమేజ్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నా. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకేంటి ఉంటుంది, ఐ డ్రాపర్ అని ఉంటుంది. ఐ డ్రాపర్ అంటే మనకి ఒక ఇంక్ పిల్లర్ లాంటిది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ కావాలి. సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఆ కలర్ అనేది మనకి ఇందులోకి వచ్చింది. అంటే ఏంటి అర్థం, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక షేప్ ఏదైనా నేను క్రియేట్ చేసుకొని, సో దీంట్లో ఒక న్యూ లేయర్ అప్లై చేసుకొని నాకు అదేం కలర్ ఏమైనా దాని మీద మనం అప్లై చేయాలి అనుకున్నప్పుడు సో మనం ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ అనే దాన్ని మనం ఉపయోగిస్తారనమాట. అంటే అర్థం ఏంటంటే ఏదైనా పిక్చర్లో మనకి ఏ కలర్ అయినా మనకి కావాలి అనుకుంటే సో అది మనం ఫోటోషాప్లో ఐ డ్రాపర్ టూల్ని మనం తీసుకొని మనం వాడుకోవాలని దాని తాలూకా యూస్. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇందులో కలర్ శాంపిల్ టూల్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. మరి కలర్ శాంపిల్ టూల్ అంటే ఏంటి, మనం జనరల్గా ఏదైనా ఒక డిజైన్ మనం చేసినప్పుడు అందులోనే ఏంటి ఉంటుంది, మనకి రెడ్, గ్రీన్ అండ్ బ్లూ పర్సంటేజెస్ అనేది మనకి మిక్స్ అయి ఉంటుంది. సో కాబట్టి మనం ఈ ఇమేజ్లో ఎక్కడైనా మనం ఆర్జీబీ పర్సంటేజ్ను మనం చూడాలి అనుకుంటే సో జస్ట్ మనం క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి, అంటే ఆ ఏరియాలో రెడ్ కలర్ ఎంత ఉంది, బ్లూ కలర్ ఎంత ఉంది, గ్రీన్ కలర్ ఎంత ఉంది అనేది మనకి ఈ టూల్ అనేది మనకి స్పెసిఫికేషన్ అనేది మనకి చేసి పెడుతుంది అనమాట. ఓకే, సో అందుకనే మనం దీన్ని ఉపయోగించడానికి మెయిన్ రీజన్. అయితే దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసేది రూలర్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. అయితే రూలర్ టూల్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఏరియా నుండి, అంటే ఈ ఏరియా నుండి ఈ ఏరియా వరకు నాకు ఎంత విడ్త్ మనకి కావాలనుకుంటున్నామో అది ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే జస్ట్ లైక్ ఒక మెజర్మెంట్ టూల్ లాంటిది అన్నమాట ఇది. సో అది మనం ఏమైనా వద్దనుకుంటే అక్కడ మనం క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ వన్ నోట్స్ టూల్ అని ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఇమేజ్ మీద ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం అవతల వ్యక్తికి మనం కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే
ఇక్కడ నోట్స్ టూల్ క్లిక్ చేస్తే సో అందులో మనకి ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో ఇన్ఫర్మేషన్ అనేది అవతల వ్యక్తికి మనం చెప్పచ్చు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ దీన్ని ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మనం ఏంటి రాసామనేది మనకి కనిపించదు. సో మళ్ళీ అది ఓపెన్ అవ్వాలంటే దాని మీద క్లిక్ చేస్తేనే మనకు ఆ కంటెంట్ ఏంటి అనేది మనకి కనిపిస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే నోట్స్ టూల్ అని అంటారు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ కౌంట్ టూల్ అని ఉంటుంది. సో కౌంట్ టూల్ అంటే ఏంటి? సో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ బుక్ మార్క్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. అంటే పలానా పార్ట్లో ఇది, పలానా పార్ట్లో ఇది మార్క్ ఉంది, లేకపోతే ఇది రీమార్క్ ఉన్నది అని చెప్పేసి మనం ఒక బుక్ మార్క్ లాగా పెట్టుకోవాలనుకుంటే సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం కౌంట్ టూల్ అనేది మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనం ఇలా పక్కన పెడితే మనకి ఇందులో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి రీటచ్ టూల్స్ అనేవి మనకు వస్తాయి. ఓకే, సో రీటచ్ టూల్స్కి ఏంటంటే మనకి ఫస్ట్ ఇక్కడ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అని ఉంటుంది. అంటే ఈ సెక్షన్లోకి వచ్చేసినామంటే సో టోటలీ ఇట్ విల్ షో లైక్ ఏ రౌండెడ్ షేప్స్. అంటే ఆ రౌండ్ షేప్ అనేది మనకు కనిపిస్తుందంటే ఏంటది? దట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఏ బ్రష్ టైప్ అని అంటారు. అయితే ఈ బ్రష్ టైప్ అనేది మనకి ప్రాపర్టీ ఎడిటర్లో మనకి ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. ఇందులో బ్రష్ తాలూకా సైజుని మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆ బ్రష్ని మనం హార్డ్ కలర్తో మనం చేయాలా, లేదు అంటే సాఫ్ట్గా మనం క్రియేట్ చేసుకోవాలా అనేది అక్కడ మనకి ఒక హార్డ్నెస్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనం అక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మరి ఇంతకీ ఇక్కడ ఏంటి కావాలి అని అంటే ఒక ఇమేజ్ కావాలి. సో మళ్ళీ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ముందు మనకి అసలు ఇమేజ్ ఎలాంటిది కావాలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి కావలసిన ఇమేజ్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు పిక్చర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే పిక్చర్ని జూమ్ చేసుకుంటాం. ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇమేజ్ అనేది నాకు జూమ్ అయింది. ఓకే, సో జూమ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్పాట్ హీలింగ్ బ్రష్ అనే టూల్ తీసుకొని సో ఇక్కడ చూడండి మనకి ఒక డార్క్ సర్కిల్స్ లాంటివి ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఏం చేస్తామంటే బ్రష్ తాలూకా సైజుని రెడ్యూస్ చేయాలంటే కీబోర్డ్లో పీ పక్కన ఉన్న ఓపెన్ బ్రాకెట్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే బ్రష్ తాలూకా సైజ్ అనేది మనకి తగ్గుతుంది. సో ఇక్కడ నేను ఎంత చిన్న సైజులో క్లిక్ చేస్తే సో నాకు అక్కడ వర్క్ కూడా ఏంటంటే చూసారా అక్కడ నాకు పోయింది. అలాగే ఇక్కడ కూడా చూడండి ఇలా మనం ఇమేజ్లో డార్క్ సర్కిల్స్ లాంటివి ఏవైనా ఉన్నవి మనం రిమూవ్ చేయాలి అనుకుంటే ఇది మనకి ఉపయోగపడుతుంది. అంటే ఇది ఎంత చిన్న సైజ్ అయితే మనకి అంత బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ చూసారా ఆ పార్ట్ అనేది కూడా నీట్గా మనకి రిమూవ్ అవుతుంది.
అయితే ఇక్కడ మనకి మరొక టూల్ ఉంటుంది. ఇది లేటెస్ట్ టూల్ అని చెప్తారు, రిమూవ్ టూల్ అని చెప్తారు. సో రిమూవ్ టూల్ అనేది ఏంటంటే మనం ఇక్కడ వాడుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది కూడా బ్రష్ అమ్మా ఆహా. లేదు లేదు సో ఇక్కడ ఇలాగా క్లిక్ చేశారు. చూడండి అక్కడ ఆ పార్ట్ అనేది నాకు ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా, ఇది క్లిక్ చేశాను, చూసారా అక్కడ ఆ పార్ట్ అనేది నాకు పోయింది. చూడండి ఇక్కడ సో అక్కడ చాలా నీట్గా మనకి రిమూవ్ అవుతుంది. ఎవరు ఓకే. సో ఇక్కడ మనం ఇక్కడ మళ్ళీ నాకు మరొక ఇమేజ్ కావాలి. సో ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి సి డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామింగ్ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏం చేయాలంటే ప్రోగ్రామింగ్ 86లోకి వెళ్ళి ఇందులో మనం ఎడోబ్లోకి వెళ్ళి ఇందులో నాకు ఫోటోషాప్ సిఎస్ అని చెప్పి ఇందులో నాకు శాంపిల్స్ అని ఉంటాయి. సో శాంపిల్స్లో నాకు ఓల్డ్ ఇమేజ్ అనేది ఒక ఇమేజ్ ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే జూమ్ చేసుకుంటే అది మనకి జూమ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ హీలింగ్ బ్రష్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. ఇక్కడ హీలింగ్ బ్రష్ టూల్ అని తీసుకుంటే ఇది ఏం చేసి పెడుతుందంటే పక్కన చూడండి ఈ కలర్ బాగుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో అది నాకు అక్కడ రిమూవ్ అవుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనకి ప్యాచ్ టూల్ అని ఒక టూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పార్ట్లో ఇలా నేను ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి వేరే దగ్గరికి నేను డ్రాగ్ చేస్తాను. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా నాకు ఆ పార్ట్తో నాకు పోతుంది. అలాగే ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఇలా సెలెక్షన్ చేసుకొని నేను వేరే లొకేషన్కి తీసుకొని వెళ్ళిపోయాను అనుకోండి.
సో అప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్గా నాకు అక్కడ నుండి ఆ ప్యాచ్ ఏదైతే ఉంటుందో అది నాకు అక్కడ నుండి పోతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ప్యాచ్ టూల్ అని అంటారు. ఓకే, సో అలాగే నాకు ప్యాచ్ టూల్ కాకుండా ఇక్కడ నాకు కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. సో ఈ టూల్ ఏం చేస్తుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పార్ట్ నాకు బాగుంది అనిపించింది. సో ఈ పార్ట్ని ఇలాగా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ డ్యామేజ్గా ఉన్న పార్ట్ మీద నేను తీసుకెళ్ళి ఎంటర్ కొట్టి ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, అంటే ఇక్కడ పార్ట్ అక్కడ నాకు ప్లేస్మెంట్ అనేది అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అని అంటారు. సో ఇక్కడ కూడా మనం ఇలా తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని ఎంటర్ తీసుకొని మళ్ళీ మనం క్లిక్ చేసామనుకోండి, ఆ పార్ట్ అనేది నాకు అక్కడ నుండి అది పోతుందన్నమాట. అయితే దీని తర్వాత మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే రెడ్ ఐ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మొదట మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక పిక్చర్ మనకి కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ని మనం సెర్చ్ చేయాలి. అంటే మనకి ఎక్కడ కావాలనుకుంటున్నామంటే రెడ్ ఐ టూల్కి కావలసిన ఇమేజ్ అనేది మనం ఫస్ట్ సెర్చ్ చేయాలి. అర్థమైందండి? అంటే మనకి మెటీరియల్ ఉన్నది అనుకోండి, సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ అనేది చాలా సింపుల్ అవుతుంది అనమాట. అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా మనం ఆ యొక్క ఇమేజ్ బట్టి అది ఏంటి పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది మనకి తెలుస్తుంది. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనకి రెడ్ ఐ టూల్కి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడాలి, ఇగోండి ఇక్కడ ఉంది మనకి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఇమేజ్ అనేది మనం ఓపెన్ చేస్తాం. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇందులో రెడ్ ఐ టూల్ అని మనకి ఒక టూల్ ఉంటుంది. సో ఈ రెడ్ ఐ టూల్ అనేది ఏం చేస్తాం, మనం ఇలాగా డ్రాగ్ చేస్తే నాకేమవుతుందంటే చూసారా, సింపుల్గా మనకి పోతుంది. అలాగని రెడ్ మార్క్ అక్కడ ఉంది పోతుందా అంటే పోదు. ఎందుకనంటే రెడ్ ఐ టూల్ అనేది దేని పర్పస్ అంటే మనకి కెమెరా తాలూకా ఫ్లేమింగ్, అంటే కెమెరా తాలూకా ఫ్లేమింగ్ అనేది మనకి కనుబొమ్మ మీద పడినప్పుడు మనకేమవుతుంది, ఒక రెడ్ కలర్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. సో అది క్రియేట్ అయిన దాన్ని మనం ఏం చేస్తాము, రిమూవ్ చేయాలనంటే అప్పుడు మనం ఇక్కడ రెడ్ ఐ టూల్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది. అందుకనే ఈ టూల్స్ అన్నిటిని కూడా మనం ఏమని చెప్పారంటే ఈజీగా రీటచ్ టూల్స్ అని అన్నారు. అంటే ఏంటి రీటచ్ టూల్స్ అంటే మనం ఏదైనా ఇమేజ్లో స్పాట్స్ని మనం రిమూవ్ చేయడానికి ఈ టూల్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుందని అర్థం అన్నమాట. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ఆబ్జెక్ట్ బట్టి, ఇట్స్ డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి మనకి ఇది క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం రెడ్ ఐ టూల్ అని అంటారు.
ఇంకా మనకి దాని తర్వాత నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనం బ్రష్ టూల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బ్రష్ టూల్ అనేది మనం తీసుకున్నప్పుడు ఇక్కడ నాకు బ్రషెస్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి బ్రష్ తాలూకా సైజ్ అనేది మనకి ఎంత కావాలో మనం ఇక్కడ సైజుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్రష్ అనేది మనకి 2 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని హార్డ్నెస్ అంటే 2 ఉంటాయి, హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్. సో హార్డ్నెస్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, కలర్ ఇలా మనకి పెయింట్ అవుతుంది. సో అలా కాకుండా నేను హార్డ్నెస్ అనేది తీసేసాను అనుకోండి, అంటే 0 చేసేస్తే నాకు ఈ రకంగా మనకి క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ బ్రష్ టూల్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అనేది నేను రిమూవ్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్తే ఇక్కడ నాకు సబ్జెక్ట్ అని ఉంటుంది. సో సబ్జెక్ట్ అనేది ముందు మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇదంతా కూడా నాకు సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే ఇక్కడ లేయర్ విండోలో దీన్ని లేయర్ మాస్క్ అని అంటారు. ఇది ఎప్పుడైతే మనం ఇక్కడ ఇలా క్లిక్ చేసామో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉన్నదో ఆ బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు అలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ని నేను ఇక్కడ డ్రాగ్ చేసుకుంటాను ఇందులో. ఓకే, సో డ్రాగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ చేయాలంటే కంట్రోల్ టీ, ఇక్కడ కంట్రోల్ టీ అనేది మనం తీసుకొని ఇక్కడ నేను ఇలా సైజ్ అనేది రెడ్యూస్ చేశాను. అంటే ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను, కానీ ఇమేజ్ అయితే యాడ్ చేశాను కానీ నాకు అక్కడ రియల్ లుక్ అనేది మనకి రాలేదు. ఓకే, సో మనకి రియల్ లుక్ అనేది మనకి రావాలి అని అంటే మనం ఏం చేయాలి అనేది మనం తీసుకుంటే ఇక్కడ బ్రష్ టూల్ అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఎంత సైజ్ అయితే ఉన్నదో సైజును ముందు మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రష్లో ఏం చేయాలంటే మనం బ్రష్ తాలూకా సైజింగ్ ఉంటుంది. అంటే నేను ఈ సైజింగ్ అనేది ఇలాగా స్క్యూ చేసుకున్నాను. ఓకే, అంటే అప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇప్పుడు ఈ ఏరియాలో డి అంటే ఏంటి, బ్లాక్ కలర్. డి అంటే ఏంటి, బ్లాక్ కలర్. సో ఇక్కడ ఇలా క్లిక్ చేసుకున్నాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత దాన్ని కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేశాను. ఓకే, సో ఓపెన్ బ్రాకెట్ మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకేమవుతుందంటే ఆ షాడో అనేది మనకి కరెక్ట్గా రాలేదు. ఓకే, సో అది మనకి ఎందుకనంటే బికాస్ బ్రష్ తాలూకా సైజ్ అనేది ఇంకా మనం కాస్త రెడ్యూస్ చేసుకుంటే ఓకే. అలాగే ఇక్కడ మనకి ఒపాసిటీ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 70% ఒపాసిటీ తీసుకొని ఇక్కడ నేను ఇలాగ పెట్టుకుంటాను. ఇప్పుడు
కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడితే అది నాకు వెనక్కి వెళ్ళిపోద్ది. వెనక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, కంట్రోల్ టీతో అంటే కంట్రోల్ టీ చేసి ఇక్కడ షిఫ్ట్ డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను నేను, ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ఇమేజ్ దగ్గర ఆ బార్డర్లో ఏంటంటే మనకి షేడ్ వచ్చినట్లాగా మనం ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఇక్కడ పెట్టుకొని దీన్ని ఏం చేయాలి, మళ్ళీ మనం ఇక్కడ మరింత ట్రాన్స్పరెంట్ అనేది చేయాలి. అంటే ఒక 40% పెట్టుకున్నాం అనుకోండి, మరీ లైట్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 60% పెట్టుకున్నాం. సో పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ టీ అని చెప్పి దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇలాగా డ్రాగ్ చేస్తాను. అంటే కొంచెం లార్జ్ సైజులో దాన్ని, అంటే ఎగ్జాక్ట్గా మనం ఆబ్జెక్ట్ని పెట్టుకోగలిగితే మనకేమవుతుందంటే ఒక లుక్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. లేదు ఇంకా మనకి రియల్ లుక్ లాగా అనిపించట్లేదు అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం సైజుని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆ పార్ట్లోనే ఇట్లాగా మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పార్ట్లో మనకి అక్కడ షాడో పడుతుంది. అలాగే మీద షాడో అనేది ఇలాగ స్ట్రైట్గా మనకు పడడం వల్ల ఏమవుతుందంటే ఇమేజ్ అనేది మనకి లుక్ క్రియేట్ అవుతుంది. అయితే ఇంకా మనం రియల్ లుక్ మనకు కావాలి అనుకుంటే ఏదైతే ఇమేజ్ ఉన్నదో ఈ ఇమేజ్ని మొదట మనం ఏం చేయాలంటే ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఈ 2 లేయర్స్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది నార్మల్ లేయర్ కింద మనకి క్రియేట్ అవుతుంది. అది అయిన తర్వాత మనం ఏం చేయాలి, లేయర్ కాపీ. సో లేయర్ కాపీ అంటే ఏం చేయాలి, మనం కంట్రోల్ జే. సో కంట్రోల్ జే చేశారనుకోండి లేయర్ కాపీ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్ అనే ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మోషన్ బ్లర్ అని ఉంటుందండి. ఈ మోషన్ బ్లర్లో మనం ఏం చేయాలంటే 90 degrees ఇవ్వాలి. 90 degrees ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కాస్త బ్లరింగ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి ఇలాగ. ఓకే, సో ఇలాగ మనం ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనం కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టండి. కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడితే అది బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో బ్యాక్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నాకు ఎరేజర్ టూల్ ఉంటుంది. ఈ ఎరేజర్ టూల్ సహాయంతో ఏం చేస్తామంటే మనం ఈ పార్ట్ అంతా కూడా నాకు ఏదైతే మనకి ఇక్కడ బ్లరింగ్ అయిందో ఆ పార్ట్ అంతా కూడా నేను ఇక్కడ వరకు నేను రిమూవ్ చేసేస్తాను. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఓన్లీ ఆ కింద పార్టే మనకి ఏదో అంటే మనకి మార్బల్ మీద మనకి నించుంటే ఎలాగైతే మనకి రిఫ్లెక్షన్ అనేది పడుతుందో సో ఆ రకంగా ఇక్కడ మనం ఏం చేస్తామంటే దాన్ని మనం మోడిఫికేషన్ చేసుకున్నాం. అంటే అందుకనే మనకి ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ బట్టి మనం దాన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది మనకి డెఫినెట్గా ఇక్కడ చూడండి ఇప్పుడు అంటే డెఫినెట్గా మనకు అక్కడ ఒక రిఫ్లాక్టివిటీ అనేది క్రియేట్ అవడంతో నిజంగా మనకు అక్కడ
నించొని ఉన్నట్లాగా మనకి ఎపిరెన్స్ అనేది మనం తీసుకొచ్చాం. అది ఓన్లీ దేని ద్వారా మనం అలా తీసుకురాగలిగామంటే ఓన్లీ బ్రష్ టూల్ ద్వారానే. నార్మల్గా కూడా తెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ లేయర్ని నేను డిలీట్ చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ని కంట్రోల్ జే చేస్తాను. మళ్ళీ కంట్రోల్ జే చేసి ఇక్కడ ఏమో కంట్రోల్తో ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ కంట్రోల్తో క్లిక్ చేసి బ్లాక్ కలర్ని ఇందులో ఫిల్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ కంట్రోల్ డి చేస్తాము. మళ్ళీ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టాలి, అంటే వెనక్కి పంపించాలి. దాన్ని వెనక్కి పంపించిన తర్వాత మనం కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. సో కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, మనం ఈ యొక్క సెంటర్ లొకేషన్ పాయింట్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని షిఫ్ట్కి పట్టుకొని దీన్ని ఇలాగా కిందకి స్క్యూ చేయాలి, అంటే స్కేల్ చేయాలి. సో స్కేల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటి చేయాలనుకున్నారు ఇక్కడ చూడండి. ఇప్పుడు స్కేల్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది. దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి గాషియన్ బ్లర్ అని మనకు ఒక ఐటమ్ ఉంటుంది. ఈ గాషియన్ బ్లర్ ఏం చేయాలంటే మనకి డిపెండ్ ఆన్ ద ఇమేజ్ బట్టి మనం అక్కడ బ్లర్నెస్ అనేది అక్కడ చేయాలి. చూడండి, ఎప్పుడైతే నాకు ఆ బ్లరింగ్ అనేది మనకి క్రియేట్ అయిందో అలాగని మరీ క్లోజ్ చేసేస్తే మనకు అక్కడ షేప్ తెలియదు. అంటే బ్లర్ అనేది మనకి ఎలా ఉండాలంటే షేప్ కూడా కనబడాలా, అలాగని మనకి ఇది అవ్వకూడదు. అర్థమైందండి? అంటే మన తాలూకా షాడో అనేది మనం ఎగ్జాక్ట్గా దాన్నేమో ఇలా అలైన్మెంట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం దీని తాలూకా ఒపాసిటీ తగ్గించాలి. సో ఇక్కడ ఒక 70% నేను ఒపాసిటీ పెట్టడంతో ఇప్పుడు చూడండి నాకు ఇందాకల కన్నా ఇప్పుడు ఇంకా కాస్త రియల్ లుక్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకేంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నాకు కావాలి అనుకున్నాను. ఓకే, సో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నాకు కావాలి అని అనుకుంటే మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇక్కడ మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు కావాలంటే సో ఇక్కడ నాకు క్యాస్టల్ బ్యాక్గ్రౌండ్స్ అనేది కావాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్లోకి వెళ్ళి
2025 పెన్ డ్రైవ్ తెచ్చుకోండి. ఫైల్ సిఆర్ అని చెప్పేసి ఇక్కడ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం Ctrl+A Ctrl+C ఫర్ కాపీ అండ్ ఇక్కడ ఏం చేస్తామంటే Ctrl+V చేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం Ctrl+T ప్రెస్ చేయాలి. ఎందుకంటే సో ఇమేజ్ అనేది మనకి లార్జ్ సైజులో ఉంది కాబట్టి సో ఇమేజ్ని మనం ఫస్ట్ సైజుని మనం తగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ మళ్ళీ నేను షిఫ్ట్ పట్టుకొని ఇలా మనం పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇంకోటి గమనించవలసింది ఏంటంటే ఇమేజ్ ఇక్కడ లార్జ్ సైజులో ఉంది. అలాగే మనం ఏదైతే క్రియేట్ చేసామో అది కూడా బాగా పెద్దదైపోయింది. సో అందుకని ఆ లేయర్స్ అన్నిటినీ కూడా సెలెక్ట్ చేసుకొని Ctrl+T చేయాలి. సో Ctrl+T చేసి మనం ఏం చేయాలి, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయాలి. సో ఆల్ట్ పట్టుకొని మనం డ్రాగ్ చేసేసి సో మనకి ఎక్కడ కావాలి సో ఆ పర్టికులర్ లొకేషన్కి మనం అంటే ఇక్కడ మనకి ఏంటిది డిస్టెన్స్ చూపిస్తుంది. సో డిస్టెన్స్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ ఫోటో సైజుని కూడా మనం అలాగా రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి సో ఎగ్జాక్ట్గా మనకు అక్కడ సరిపోయింది. ఓకే, సో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే మనం బ్రష్ టూల్ యూజ్ చేసుకొని రకరకాల డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు క్లాస్.